2019 ఫిబ్రవరి 14 ఈ తేదీ భారతదేశ చరిత్రలో ఒక నల్ల రోజుగా గుర్తుండిపోతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో లేథిపురా అనే ప్రాంతంలో భారతీయ సైనికులను తీసుకెళ్తున్న ఒక కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్‌పిఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. మరియు ఈ దాడిని నిర్వహించిన ఉగ్రవాది కూడా మరణించాడు. ఈ సంఘటన భారతదేశంలో దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఒకటిగా నిలిచింది. ఈ దాడి జరిగిన సమయంలో జమ్మూ నుండి శ్రీనగర్‌కు వెళ్తున్న 78 వాహనాల కాన్వాయ్‌లో 2500 మందికి పైగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఉన్నారు. మధ్యాహ్నం 3:15 సమయంలో లేతిపురా సమీపంలో ఒక మహీంద్రా స్కార్పియో ఎస్‌యువి దాదాపు 300 కిలోల బాంబులతో నిండిన వాహనం కాన్వాయ్‌లోని ఒక బస్సును ఢీకొంది. ఈ భారీ పేలుడు ఒక్కసారిగా 40 మంది జవాన్ల ప్రాణాలను హరించింది మరియు అనేక మంది గాయపడ్డారు. ఈ దృశ్యం చూస్తే ఎవరి గుండె అయినా కలచిపోయేది. రక్తంతో తడిసిన శరీరాలు, వాహనాల శిథిలాలు మరియు బాధలో మునిగిన కుటుంబాలు. ఈ దాడికి బాధ్యతను పాకిస్తాన్‌లో నెలకొని ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదం సంస్థ జైష్ ఎ మహమ్మద్ స్వీకరించింది. ఈ సంస్థ దాడి తర్వాత ఒక వీడియోను విడుదల చేసింది. దాంట్లో దాడిని నిర్వహించిన వ్యక్తి అడిల్ అహ్మద్ దార్ అని పేర్కొన్నారు. అడిల్ దార్ పుల్వామా జిల్లాకు చెందిన 22 ఏళ్ల కాశ్మీరీ యువకుడు. 2018లో జైష్ ఎ మహమ్మద్‌లో చేరాడు. అతని కుటుంబం ప్రకారం అడిల్ 2018 మార్చిలో ఇంటి నుండి సైకిల్‌పై బయలుదేరాడు మరియు తిరిగి రాలేదు. అతను భారతీయ పోలీసులచే రాళ్లు రువ్వడం మరియు అరెస్టుల వల్ల తీవ్రవాదం వైపు మొగ్గాడని చెప్పబడింది. ఈ దాడి భారతదేశంలో భారీ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు మరియు బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడికి గట్టి స్పందన ఇస్తామని హామీ ఇచ్చారు. భారతదేశం ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించింది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది మరియు దాడితో తమకు సంబంధం లేదని చెప్పింది. అయినప్పటికీ జైష్ ఎ మహమ్మద్ పాకిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని మరియు ఈ దాడి వెనుక వారి ప్రమేయం స్పష్టంగా ఉందని భారతదేశం ఆధారాలతో సహా పేర్కొంది. ఈ దాడి తర్వాత భారతదేశం తీసుకున్న చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఫిబ్రవరి 26, 2019న భారత వాయుసేన 12 మిరాజ్ 2000 ఫైటర్ జెట్లతో లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసిని దాటి పాకిస్తాన్‌లోని బాలాకోట్లో జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారతదేశం పేర్కొంది. ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టం చేసింది. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి మరియు రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు కూడా జరిగాయి. ఈ దాడి భారతదేశంలో రాజకీయ, సామాజిక, భారత్ మరియు ఆర్థిక పరిణామాలను కలిగించింది. భారతదేశం పాకిస్తాన్‌కు అత్యంత ఇష్టపడే దేశం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది మరియు పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 200% సుంకాన్ని విధించింది. అంతర్జాతీయంగా భారతదేశం ఈ దాడిని ఖండించేలా ఐక్యరాజ్య సమితి మరియు ఇతర దేశాలను కోరింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు వంటి దేశాలు ఈ దాడిని ఖండించాయి మరియు భారతదేశానికి మద్దతు తెలిపాయి. ఈ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలు మరింత తీవ్రమయ్యాయి. ఫిబ్రవరి 18న భారత సైన్యం సిఆర్‌పిఎఫ్ మరియు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందాలు పుల్వామాలో ఒక ఎన్కౌంటర్‌లో 2 ఉగ్రవాదులను మరియు 2 సహాయకులను హతమార్చాయి. వీరిలో అబ్దుల్ రషీద్ గాజీ అలియాస్ కమ్రాన్ ఈ దాడికి మాస్టర్ మైండ్‌గా గుర్తించబడ్డాడు. 2021 ఆగస్టు నాటికి భారత భద్రతా దళాలు ఈ దాడికి సంబంధించిన 19 మంది నిందితులలో 7గురిని హతమార్చగా 7గురిని అరెస్టు చేశాయి.
ఈ దాడి భారతీయ సమాజంపై లోతైన ప్రభావం చూపించింది. దేశవ్యాప్తంగా జవాన్లు, కుటుంబాలకు సంతాపం తెలిపే కార్యక్రమాలని జరిపాయి. భారత క్రికెట్ జట్టు ఈ దాడిలో మరణించినట్లుగా భారత క్రికెట్ జట్టు ఈ దాడిలో మరణించిన జవాన్లకు నివాళిగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్‌డే మ్యాచ్‌లో సైనిక టోపీలు ధరించింది. ఈ చర్యపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ భారత్ జట్టుకు అనుమతి ఇచ్చింది. ఈ దాడి కాశ్మీర్‌లోని యువత రాడికలైజేషన్ సమస్యను కూడా బయటపెట్టింది. అడిల్దార్ వంటి యువకులు స్థానికంగా ఉగ్రవాద సంస్థల్లో చేరడం ఈ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వాన్ని సాధించడంలో ఉన్న సవాళ్లను సూచిస్తుంది. కాశ్మీర్లో 1990లో నుండి శాంతి లేని పరిస్థితులు మరియు 2016లో బుర్హాన్ వానీ మరణం తర్వాత ఉగ్రవాదం పెరగడం ఈ సమస్యల్ని మరింత సంక్లిష్టం చేశాయి. ఈ దాడి తర్వాత భారతదేశం జాతీయ భద్రతా విధానాలని మరింత బలోపేతం చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఈ దాడిని విచారించడానికి 12 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టులో ఎన్ఐఏ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంట్లో 19 మంది నిందితులను పేర్కొంది. వారు పాకిస్తాన్ సహాయంతో ఈ దాడిని నిర్వహించారని తెలిపింది. ఈ దాడి భారతీయుల హృదయాల్లో ఒక లోతైన గాయాన్ని మిగిల్చింది. 40 మంది జవాన్ల త్యాగం దేశానికి స్ఫూర్తినిచ్చింది మరియు వారి కుటుంబాల బాధను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ సంఘటన ఉగ్రవాదంపై పోరాటానికి దేశం ఏకం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈరోజు మనం 2019 పుల్వామా దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈ దాడి భారత చరిత్రలో ఒక విషాదకరమైన అధ్యాయం, కానీ ఇది మన జవాన్ల ధైర్యాన్ని మరియు దేశం యొక్క దృఢతను కూడా చూపించింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా తెలియజేయండి. మీరు ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్లు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. జై హింద్.